Welcome to our channel. Click Jobs and Education News. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే ఆర్ఆర్బీ ఇండియన్ రైల్వేస్లో 434 పారామెడికల్ ఉద్యోగాలు భర్తీ. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ వివిధ పారామెడికల్ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న 434 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో నర్సింగ్ సూపరింటెండెంట్, డయాలసిస్ టెక్నీషియన్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2, ఫార్మాసిస్ట్, ఈసీజీ టెక్నీషియన్ వంటి పోస్టులు కలవు. పారామెడికల్ వివిధ కేటగిరీల్లో రిక్రూట్మెంట్ 2025ను ఎంప్లాయ్మెంట్ న్యూస్ 26/7/2025న ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకటించబడింది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ప్రారంభ తేదీ 9/8/2025గా ప్రకటించారు. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చివరి తేదీ 8/9/2025గా తెలిపారు. ఫీజు చెల్లించుటకు ఆన్లైన్లో చివరి తేదీ 10/9/2025గా ప్రకటించారు. అప్లికేషన్ కరెక్షన్ మరియు పేమెంట్ మోడిఫికేషన్ చేయుటకు తేదీలు 11/9/2025 నుండి 20/9/2025 వరకు అప్లికేషన్ కరెక్షన్ మరియు పేమెంట్ మోడిఫికేషన్ చేయుటకు అవకాశం కలదు. పోస్టుల ఖాళీల వివరాలు ఒకసారి పరిశీలిస్తే 1 నర్సింగ్ సూపరింటెండెంట్ 272 పోస్టులు 1/1/2026 నాటికి 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 7 సిబిసి పే లెవెల్ ప్రకారం 44,900 రూపాయలు నెలకు జీతంగా చెల్లిస్తారు. 2 డయాలసిస్ టెక్నీషియన్ 4 పోస్టులు కలవు. వయసు 20 సంవత్సరముల నుండి 33 సంవత్సరాల మధ్య 1/1/2026 నాటికి వయసు ఉండాలి. నెలకు 35,400 రూపాయలు చెల్లిస్తారు. 3 హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 33 పోస్టులు కలవు. 1/1/2026 నాటికి 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. నెలకు 35,400 రూపాయలు జీతం చెల్లిస్తారు. 4 ఫార్మాసిస్ట్ ఎంట్రీ గ్రేడ్ 105 పోస్టులు కలవు. వయసు 1/1/2026 నాటికి 20 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. నెలకు 29,200 రూపాయలు జీతంగా చెల్లిస్తారు. 5 రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ 4 పోస్టులు కలవు. వయసు 1/1/2026 నాటికి 19 సంవత్సరముల నుండి 33 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అభ్యర్థులకు జీతం నెలకు 29,200 రూపాయలు చెల్లిస్తారు. 6 ఈసీజీ టెక్నీషియన్ 4 పోస్టులు కలవు. వయసు 1/1/2026 నాటికి 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయసు ఉండొచ్చు. జీతం నెలకు 25,500 రూపాయలు చెల్లిస్తారు. 7 ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2 12 పోస్టులు కలవు. వయసు 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయసు ఉండవచ్చు. 1/1/2026 నాటికి ఉండవచ్చు. జీతం నెలకు 21,700 రూపాయలు చెల్లిస్తారు. మొత్తం పోస్టులు 430 పోస్టులుగా ప్రకటించారు. వయో సడలింపు ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరములు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు 3 సంవత్సరములు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 3 సంవత్సరములు, పర్సనల్ డిజేబుల్ పర్సన్స్ 10 సంవత్సరములు, రైల్వే గ్రూప్ సి గ్రూప్ డి అభ్యర్థులకు 3 సంవత్సరములు అనగా అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 సంవత్సరాల వయసు వరకు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు 43 సంవత్సరాల వరకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 45 సంవత్సరాల వరకు వయో సడలింపుని ఇచ్చారు, ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. పరీక్ష ఫీజు అభ్యర్థులందరూ 500 రూపాయలు ఫీజు చెల్లించాలి. సిబిడి టెస్టుకు కంప్యూటర్ బేస్డ్ టెస్టుకు హాజరైన వారికి 400 రూపాయలు తిరిగి అభ్యర్థి బ్యాంక్ అకౌంట్లో జమ చేయబడుతుందని తెలిపారు. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పర్సనల్ డిజేబుల్ పర్సన్స్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అభ్యర్థులు 250 రూపాయలు ఫీజు చెల్లించాలి. వీరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ హాజరైన వారికి 250 రూపాయలు తిరిగి అభ్యర్థి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. గమనిక బ్యాంక్ ఛార్జీలు అదనం. ఫీజు చెల్లింపు విధానం
ఆన్లైన్ ఫీజు ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్స్ లేదా యూపీఐ చెల్లింపు విధానం ద్వారా ఫీజు చెల్లించాలి సంబంధిత వెబ్సైట్ నుండి. రిక్రూట్మెంట్ విధానం ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT ద్వారా రిక్రూట్ చేస్తారు. సిలబస్ పరిశీలిస్తే ప్రొఫెషనల్లీ ఎబిలిటీ 70 ప్రశ్నలు 70 మార్కులకు, జనరల్ అవేర్నెస్ 10 ప్రశ్నలు 10 మార్కులకు, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 10 ప్రశ్నలు 10 మార్కులకు, జనరల్ సైన్స్ 10 ప్రశ్నలు 10 మార్కులకు, మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. కనీస విద్యార్హతలు 1. నర్సింగ్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తించిన నర్సింగ్ లేదా ఇతర సంస్థ నుండి జనరల్ నర్సింగ్ మరియు మిడ్వైపరీలో 3 సంవత్సరాల కోర్సు ఉత్తీర్ణత సాధించిన రిజిస్టర్డ్ నర్స్ మరియు మిడ్వైప్గా సర్టిఫికేట్ లేదా BSc నర్సింగ్ కలిగి ఉండాలి. గమనిక, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ యాక్సిలరీ నర్స్ మిడ్వైఫ్లు మరియు B గ్రేడ్ నర్సులకు సంబంధించిన పైన పేర్కొన్న కోర్సులకు కొన్ని ప్రత్యేక రాయితీలను కూడా విధించింది. 2. డయాలసిస్ టెక్నీషియన్ BSc ప్లస్ డిప్లొమా ఇన్ హీమోడయాలసిస్ 2 సంవత్సరములు, సంతృప్తికరమైన ఇన్హౌస్ ట్రైనింగ్, హీమోడయాలసిస్లో పని అనుభవం కలిగి ఉండాలి. 3. హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 పోస్టులకు BSc కెమిస్ట్రీ మెయిన్ ఆప్షనల్ సబ్జెక్టుగా కలిగి ఉండాలి. 1 సంవత్సరం డిప్లొమా హెల్త్ లేదా శానిటరీ ఇన్స్పెక్టర్ లేదా 1 సంవత్సరం నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 4. ఫార్మసిస్ట్ ఇంటిగ్రేట్ పోస్టులకు 10+2 సైన్స్లో ఉత్తీర్ణత లేదా డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా డిఫార్మసీ లేదా బీఫార్మసీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 5. రేడియోగ్రాఫర్ అండ్ ఎక్స్రే టెక్నీషియన్ పోస్టులకు 10+2 ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ మరియు డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ లేదా ఎక్స్రే టెక్నీషియన్ లేదా రేడియో డయాగ్నోసిస్ టెక్నాలజీ 2 సంవత్సరాల కోర్సు గుర్తింపు పొందిన సంస్థ నుండి లేదా యూనివర్సిటీ నుండి పొంది ఉండాలి. 6. ECG టెక్నీషియన్ పోస్టులకు 10+2 గ్రాడ్యుయేషన్ సైన్స్లో సర్టిఫికేట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ, ECG ల్యాబొరేటరీ టెక్నాలజీలో కార్డియాలజీ టెక్నీషియన్ గుర్తింపు పొందిన సంస్థ నుండి యూనివర్సిటీ నుండి పొంది ఉండాలి. 7. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులకు 12th 10+2 స్టేజ్ డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నాలజీ DMLT లేదా సర్టిఫికేట్ కోర్స్ మెడికల్ ల్యాబ్లో కలిగి ఉండాలి. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.